ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చూసినామంటే వాట్ ఈస్ మీన్ బై ఓవర్ రిడన్. రిడన్‌కి ఓవర్ లోడింగ్‌కి డిఫరెన్సెస్ ఏమైనా తెలుసుకున్నారమ్మా? ఏమైనా డౌట్స్ ఉందా? హ్యావింగ్ ఎనీ డౌట్స్? What is meant by overridden? See the differences between overloading and overridden. అంటే దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమన్నామా? ఓవర్లోడింగ్ నథింగ్ బట్ అండ్ రిపీటెడ్ ఫంక్షన్స్ 2 టైమ్స్. అంటే ఒక ఫంక్షన్ మనం రిపీటెడ్ గా యూజ్ చేసేదాన్ని ఓవర్రిడెన్ అంటాము. వెరాస్ మనం ఎగ్జిక్యూట్ చేసిన క్లాస్ ఫంక్షన్ పైన మళ్ళా ఓవర్రైట్ అంటే అవుట్పుట్ వచ్చిన తర్వాత దానిపైన ఇంకొక అవుట్పుట్ వచ్చేదాన్ని ఓవర్రిడెన్ అంటాం. That is nothing but see, this is the base class derived class, whereas overridden function will override the functions in a class base class పైనే derived class override అయితేనే overridden functions అంటారు. Is it clear? Having any doubts on this one? దీంట్లో ఏమైనా ఉందా? ఓవర్రిడెన్ ఓవర్లోడింగ్ కి డిఫరెన్సెస్ ఏమనేసి డౌట్స్ ఏమైనా ఉందా? ఈ ప్రోగ్రామ్స్ లో ఏమైనా ఉంటే చెప్పండి, అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. Manish, Mohan, having any doubts on this one? Overridden కి ఓవర్ లోడింగ్ కి డిఫరెన్సెస్ ఏమని తెలుసా? డౌట్స్ ఏమైనా ఉందా? ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్, అదర్వైజ్ వి విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్ అన్న. అర్థమైందా? సి ఓవర్రిడెన్ కి ఓవర్లోడ్ నథింగ్ బట్ సి ద ఫంక్షన్ హియర్. అంటే ఇన్హెరిటెన్స్ కావచ్చు, స్ట్రింగ్ కన్స్ట్రక్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనము ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన ఫంక్షన్ నే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని ఓవర్ రైట్ చేసేదాన్ని ఓవర్లోడింగ్ అంటున్నాం. సి ఈ ఆపరేటర్ ఒక్కసారి యూజ్ చేస్తున్నాను, మళ్ళీ నేను ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దాన్నే ఓవర్లోడింగ్ అంటాం. సి ద ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ద అంటే ఆపరేటర్స్. ఒక్కసారి యూజ్ చేసిన ఆపరేటర్ ఫంక్షన్ కి మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేసేదాన్ని ఓవర్లోడింగ్ అంటాం. వేరాస్ ఓవర్రిడెన్ అంటే బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్. సి హియర్ హ్యావింగ్ ఎ బేస్ క్లాస్, దిస్ ఇస్ ద డిరైవ్డ్ క్లాస్. అంటే ఇవి మూడు బిలాంగ్స్ టు ఆటోమొబైల్ మా. అంటే ఆటోమొబైల్ లో బస్ అనేది డిరైవ్డ్ క్లాస్, వెరాస్ ఆటోమొబైల్ ఇస్ ద బేస్ క్లాస్. ఆ ఆటోమొబైల్ పైన బస్ అనేది ఓవర్ రైట్ అయ్యేదాన్ని మనం ఓవర్ రిడన్ అంటాం. ఓవర్ రిడన్ నథింగ్ బట్ ఓవర్ రైటింగ్ లాగా. సి హౌ ఇట్ వర్క్స్ అంటే what is overridden? See here, this is the base class, here the derived class. When I am executing the same both, one is base class, another one is a derived class, but the output is only derived class. ఎందుకంటే బేస్ క్లాస్ పైన ఓవర్రైట్ అయిపోతుంది. ఓవర్రైట్ అయిపోయేదాన్ని మనము బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్, సారీ బేస్ క్లాస్ పైన డిరైవ్డ్ క్లాస్ ఓవర్రైట్ అయింది కాబట్టి దీన్నే ఓవర్రిడెన్ ఫంక్షన్స్ అంటారు. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఇది కావచ్చు. దాంట్లో మనము 2-3 టైప్స్ అంటే కాల్ ఫర్ ఓవర్రైడెన్, క్లాస్ ఫర్ ఓవర్రైడెన్ అనేసి 2-3 టైప్స్ చూసినామా? దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో ఏమన్నా? ఫంక్షన్ ఫ్రమ్ డిరైవ్డ్ క్లాస్ అన్న, వెరాస్ ఓవర్రైడెన్ ఫంక్షన్ ఫ్రమ్ డిరైవ్డ్ క్లాస్. అంటే డిరైవ్డ్ క్లాసు ఓవర్రైడెన్ పైన ఏమి జరిగిందని చూసుకున్నాము. నెక్స్ట్ ఓవర్రైడెన్ ఎట్లా చేస్తుంది, ఓవర్రైడెన్ చేసిన దానిలో కూడా మనం అవుట్పుట్ బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ నే అవుట్పుట్ కూడా చూసినాము. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? No sir. See, this is the virtual function. What is the difference between a virtual function? Nothing but a function is a member function which is declared within a base class and is in which is a base class and is redefined overridden by a derived class. Before that అంటే ఓవర్రిడెన్ లో మనం ఏమి చూసినామో ప్రీవియస్ క్లాస్ లో, ఓకేనా? అంటే ఓవర్రిడెన్ అయిన దానిపైన మళ్ళా డిరైవ్డ్ క్లాస్ ఓవర్ రైట్ అయ్యేదానికన్నా మనము బేస్ క్లాస్ పైన డిరైవ్డ్ క్లాస్ ఓవర్ రైట్ అవుతుంది కాబట్టి దాన్ని ఓవర్రిడెన్ అంటాం. whereas the virtual function is a member function which is declared within base class and is redefined అంటే మళ్ళా దాన్ని బేస్ క్లాస్ డిఫైన్ చేసి అగైన్ ఓవర్రిడెన్ బై ఏ డిరైవ్డ్ క్లాస్, ఓకేనా? మళ్ళా కాల్ ఫర్ చేసి దాన్ని డిరైవ్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి when we refer to derived class, the object using a pointer or a reference to the base class you can call as a virtual class. Virtual nothing but అంటే మల్టిపుల్ టైమ్స్ లో కనబడుతుంది కాబట్టి దాన్ని వర్చువల్ అంటారు. See what is meant by virtual అంటే ఏమి? వర్చువల్ అంటే ఏం వర్చువల్ అంటే
See, virtual nothing but an almost all nearer as a described but not completely. అంటే according to the strict definition అనొచ్చు మనం virtual absence of a border controls. Is it clear? Not physically existing as such but made by software. Is it clear? Virtual, see, we are using a virtual labs. Okay, virtual labs ఏముంటుందమ్మా అంటే యాక్చువల్గా మాస్టర్ వేరే చోట్ల నుంచి క్లాస్ టీచర్స్ ఉంటారు, whereas the students are listening through virtual mode. అంటే రిమోట్ కంట్రోల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. రిమోట్ కంట్రోల్ మన వర్చువల్ క్లాసెస్ లో మనం కూడా ఆన్లైన్ లో సపోజ్ మీకు ఈ రోజు క్లాసెస్ మీరు వినాలనుకోండి, ఇట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ టు యూట్యూబ్ లేకపోతే మన సిసి వెబ్సైట్ లో ఉంటాయి. యూ మే క్లిక్ ద లింక్, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ విజిబుల్. యూ మే రివిజన్ ద క్లాసెస్ ఆల్సో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ వర్చువల్ మోడ్. ఎట్లా వర్చువల్ అంటే అక్కడి నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని రిమోట్ యాక్సెసింగ్ చేసేదని మనం వర్చువల్ అంటాం. Whereas here the virtual functions కూడా సేమ్ లైక్ బేస్ క్లాస్ ఆర్ డిరైవ్ క్లాస్ దాన్ని ఓవర్ రైడ్ అవ్వడం కానీ దాంట్లో నుంచి ఆబ్జెక్ట్ తీసుకొని వచ్చి దీంట్లో ఎగ్జిక్యూట్ కావడం కానీ దాన్ని వర్చువల్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ దట్ ఆబ్జెక్ట్ see you can call a virtual function for that object and executed the derived class version of the function. What is your version? The function has been executed. Actually the virtual function is working with only derived class. The object and executed the derived class. Why? Because it is a object అంటే బేస్ క్లాస్ ని ఓవర్ రైట్ చేసేదని మనము ఓవర్ రిడన్ అంటాం. అంటే బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డిరైవ్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాము, వెరాజ్ డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డిరైవ్డ్ క్లాస్ లో హియర్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ బోత్, వన్ ఇస్ డిరైవ్డ్ అండ్ బేస్ క్లాస్. బట్ ఓవర్ రిడన్ అన్నప్పుడు ఏమవుతుంది, డిరైవ్డ్ క్లాస్ లో బేస్ క్లాస్ లో ఏముంటుందో ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ ఫంక్షన్ హ్యాస్ బీన్ అవుట్పుట్, ఫంక్షన్ లో నుంచి అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీఆర్ ఓవర్ రీడింగ్ ద ఫంక్షన్, ఆ ఫంక్షన్ పైన మనం ఓవర్ రైట్ చేసేదాన్ని మనం ఓవర్ రీడ్ అన్నమాట. అంటే డిరైవ్డ్ క్లాస్ ఏం పని చేస్తుంది, బేస్ క్లాస్ వచ్చిన అవుట్పుట్ నే ఓవర్ రైట్ చేస్తుంది. whereas previous here virtual functions also like that the object and executed the derived class version of the function. See what is the version of the function here, this is the version of the function. దీని ఒక ఫంక్షన్ రోల్ ఇక్కడ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, here I am executing just here I am executing the derived class. అంటే నేను ఇక్కడ ఫంక్షన్ నా ఒక ఫంక్షన్ ఏమి జస్ట్ డిరైవ్డ్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేయమంటున్నాను. ఓకే, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, వెరాస్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ బేస్ క్లాస్. సి డిరైవ్డ్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ డిరైవ్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది యాజ్ పర్ మన ఫంక్షన్ ప్రకారం. బట్ మనం ఓవర్ రైడ్ అన్నప్పుడు ఏమవుతుంది, బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన దానిపైన డిరైవ్డ్ క్లాస్ వర్క్ అవుతుంది. వెరాస్ హియర్ ద వర్చువల్ ఫంక్షన్స్ ఇస్ ఆల్సో లైక్ దట్. అంటే బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాంట్లో ఉండే ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి డిరైవ్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం వర్చువల్ ఫంక్షన్ అంటాం. See the virtual function ensures that the correct function is called for an object regardless of the type of the references or pointers used for the function call. See this is the references to execute the function. What is the reference? Already I have created both the base class and derived class, but I want to execute only derived class. Derived class వరకే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. whereas the derived class refers to derived. This is the derived class. అంటే derived class అనే ఎక్కడి నుంచి రెఫర్ చేస్తుంది, derived class ఈ యొక్క 1 ఓకే, derived 1 అనేది ఏమి ఫంక్షన్ ఏం ఎగ్జిక్యూట్ కావాలా, whereas print derived అంటే derived లో ఏం ప్రింట్ చేస్తున్నాను, this is derived class అనేసి ప్రింట్ చేస్తున్నాను. ఈ ప్రింట్ అంటే ఈ యొక్క ఫంక్షన్ ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది, డిరైవ్డ్ క్లాస్ నే ఏమి ఇచ్చినా దాన్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. వెరాస్ ఫంక్షన్ అంటే ఎక్కడ వర్క్ అవుతుంది, ప్రింట్. సి ప్రింట్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఇస్ ద ఫంక్షన్. వాట్ ఈస్ మై ఫంక్షన్, టు ఎగ్జిక్యూట్ ద టు ప్రింట్ అవుట్ ద డిరైవ్డ్. డిరైవ్డ్ లో ఏముందో దాన్ని అవుట్పుట్ గా ప్రింట్ చేయాలంటున్నాను. దిస్ ఈస్ మై ఫంక్షన్. సి మన ఫంక్షన్ ఏమి, డిరైవ్డ్ క్లాస్ లో ఏముందో దాన్ని తీసుకొచ్చి ప్రింట్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద పాయింటర్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్ కాల్. ఫంక్షన్ ఏం కాల్ చేస్తుందో దాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేసేది వర్చువల్ ఫంక్షన్ యొక్క వర్క్. దేర్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు అచీవ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే వాట్ ఈస్ మెన్ బై పాలిమార్ఫిజం? సి మనం ప్రీవియస్ క్లాస్ లో పాలిమార్ఫిజం అన్నాం. పాలిమార్ఫిజం అంటే వాట్ ఈస్ మెన్ బై పాలిమార్ఫిజం?
మిమ్మల్ని పాలిమార్ఫిజం అంటే ఏమి? See, the same entity, functions or object behaves differently in the different scenarios. Okay na? Ante same object, same entity, same function. Whereas the same function, same entity, same object undedanne manam polymorphism anta. It behaves differently in the different scenarios. Ante ఒకటే క్యారెక్టర్, ఒకటే ఫంక్షన్, ఒకటే బిహేవియర్ ఉండొచ్చు. బట్ సారీ, ఒకటే ఆబ్జెక్ట్, ఒకటే దాని యొక్క ఆబ్జెక్ట్ కానీ దాని యొక్క ఫంక్షన్ కానీ ఒకటి ఉండొచ్చు. బట్ వెరాస్ వీఆర్ యూజింగ్ ఎ డిఫరెంట్ సినారియోస్ అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి సేమ్ పాలిమార్ అంటే దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ కావచ్చు, దాంట్లో ఉన్న ఫంక్షన్ కావచ్చు. వెరాస్ హియర్ సి ఇక్కడ ఇది ఫంక్షన్ అనుకోండి, ఐ విల్ షో ఇన్ పాలిమార్ఫిజం. See, okay, this is the polymorphism. అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం, రన్ టైం పాలిమార్ఫిజం, ఆపరేటింగ్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్. వెరాస్ అ వర్చువల్ ఫంక్షన్ సి బట్ పాలిమార్ఫిజం అంటే ఏమి? ఒకే దాంట్లోనే డిఫరెంట్ టైప్స్, దట్ ఈస్ ద నథింగ్ బట్ అండ్ సేమ్. వెరాస్ ద సేమ్ ఎంటిటీ, సేమ్ ఫంక్షన్, సేమ్ ఆబ్జెక్ట్. బట్ అంటే రన్ టైం పాలిమార్ఫిజం డిఫరెంట్. హియర్ మనం రెండింటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నామా? వెరాస్ ద పాలిమార్ఫిజం నుంచే తీసుకుంటాం. హియర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్. One is the runtime polymorphism, another is the compile time polymorphism. Okay na? But రెండు ఎక్కడి నుంచి వర్క్ అవుతుంది? Whereas the same function, same object. Object ఒకటే, దానక ఫంక్షన్ ఒకటే. Whereas different scenarios, this is separate. అంటే వర్చువల్ ఫంక్షన్స్, అంటే వర్చువల్ ఫంక్షన్స్ runtime polymorphism. అంటే runtime నుంచి మళ్ళీ వర్చువల్ ఫంక్షన్స్ తీసుకుంటాను. Whereas the compiler polymorphism నుంచి operator overloading, function overloading. Is it clear ma? Here మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నాము? I am using polymorphism. Same here also. What is meant by polymorphism అన్న? Polymorphism అంటే ఏమి? ఒకే దాంట్లో నుంచి సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ ఫంక్షన్స్, వెరాస్ దట్ డిఫరెంట్ సినారియోస్ అంటే ఒకే దాంట్లో నుంచి యూజ్ చేసేదాన్నే మనం పాలిమార్ఫిజం అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఒకే దాంట్లో అంటే ఏమి? సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ ఫంక్షన్స్.
అంటే ఆబ్జెక్ట్ మనం క్లాస్ కన్స్ట్రక్టర్ లో కూడా మనం ఎట్లా యూజ్ చేస్తున్నామో వెరాజ్ కన్స్ట్రక్టర్ ఒకటే అవుతుంది. వీఆర్ బేస్డ్ ఆన్ ద బేస్ క్లాస్ ని బేస్ చేసుకొని పబ్లిక్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ బేస్ ఎట్లా డెవలప్ చేస్తామో సేమ్ పాలిమార్ఫిజం కంటే అంటే ఒకే దాంట్లో బిల్డ్ అయ్యింది. వెరాజ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఒకే దాంట్లో ఉంటుంది. దాన్నే మనం డిఫరెంట్ సినారియోస్ లో యూజ్ చేసేదాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. ఓకే, అంటే పాలిమార్ఫిజం దీంట్లో ఎందుకు వస్తుందంటే వీఆర్ యూజింగ్ ద వర్చువల్ ఫంక్షన్స్ లో కూడా మనం పాలిమార్ఫిజం అంటే రన్ టైమ్ అచీవ్మెంట్ పాలిమార్ఫిజం ఎందుకు వస్తుందంటే వెరాజ్ వర్చువల్ ఫంక్షన్స్ లో కూడా మనం యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. పాలిమార్ఫిజం కూడా దీంట్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ఏ వర్చువల్ keyword in a based on the class. The receiving of a functions cell is drop at runtime. Okay, this is the అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిమార్ఫిజం కోసము రన్ టైమ్ పాలిమార్ఫిజం ఇక్కడ చూపించిన ఎట్లా పాలిమార్ఫిజం వర్క్ అవుతుంది. సి సేమ్ ఆబ్జెక్ట్ సేమ్ ఫంక్షన్ బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ టైప్ సినారియోస్ అంటే ఒకటి ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఒకటి ఆపరేటర్ ఓవర్ రైడింగ్. వాట్ ఈస్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్, వాట్ ఈస్ ఆపరేటర్ ఓవర్ రైడింగ్? ఫంక్షన్ అంటే ఏమి? ఫంక్షన్ మనము అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన ఫంక్షన్ పైన ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాము. వేరాస్ ఆపరేటర్ కూడా సేమ్ అంతే అమ్మా. ఒకసారి 3+5 అంటే 5+3 8 వస్తుంది. ఆ ఆపరేటర్ కి ప్లస్ యూజ్ చేస్తున్నా. అగైన్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ద అనదర్ ఆపరేటర్ 8+ అంటే 8+1 వస్తుంది కాబట్టి 9. దట్ ఈస్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. దిస్ ఇస్ డిఫరెంట్ సినారియో, దిస్ ఇస్ అనదర్ సినారియో. బోత్ సినారియో టోటలీ డిఫరెంట్. కాబట్టి అంటే పాలిమార్ఫిజం అనేది ఒకటే ఆబ్జెక్ట్ ఒకటే ఫంక్షన్ ఉంటుంది. దాన్నే పాలిమార్ఫిజం అంటామా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? See, what are the rules for virtual functions? What are the rules should maintain? Virtual functions antene virtual functions cannot be static. See, it's a dynamic nothing but I will show that's also in the PPT. అంటే దీనికి ఒక ఫంక్షన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రూల్స్ అంటే వర్చువల్ ఫంక్షన్స్ అంటే ఏమి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏమి? సి See, what are the functions, virtual functions ki rules and regulations? See, virtual function cannot be static. అంటే స్టాటిక్ గా ఉండదు, స్టాటిక్ గా ఉండకూడదు కాబట్టి దాన్ని వర్చువల్ ఫంక్షన్స్ అంటాం. వేరస్ డైనమిక్ అంటే ర్యాండమ్ గా మల్టిపుల్ టైమ్స్ అంటే పాలిమార్ఫిజం. సేమ్ ఎగ్జాంపుల్ పాలిమార్ఫిజం ఎందుకు వచ్చిందంటే సేమ్ ఆబ్జెక్ట్ సేమ్ ఫంక్షన్ వేర్ ఐ ఆమ్ యూజింగ్ డిఫరెంట్ సినారియోస్ డిపెండింగ్ అపాన్ మనకు ఫంక్షన్స్ ఎక్కడ ఏం యూజ్ చేయాలనుకుంటామో అక్కడ దాన్ని బేస్ చేసుకుని యూజ్ చేసుకునేదాన్ని మనము పాలిమార్ఫిజం అన్నాం. ఇక్కడ పాలిమార్ఫిజం ఎందుకుంటే బికాస్ ఇట్ ఈస్ స్టాటిక్ కాదు, డైనమిక్ కాబట్టి మనము పాలిమార్ఫిజం ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వెరాస్ ఏ వర్చువల్ ఫంక్షన్స్ క్యాన్ బి ఏ ఫ్రెండ్ ఫంక్షన్ ఆఫ్ అనదర్ క్లాసెస్. See, what is friend function? Friend function అంటే nothing but a simple private public class. Whereas the public class can access the outside of the class అనేదాన్ని మనం పబ్లిక్ క్లాస్ అంటాము. ప్రైవేట్ క్లాస్ అనేది ఏమి దాని యొక్క లిమిట్స్, దాని యొక్క యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉందో దాని వరకే తీసుకొచ్చేదాన్ని ప్రైవేట్ క్లాస్ అంటాము. ఇక్కడ ఫ్రెండ్ ఫంక్షన్ అంటే ఫ్రెండ్ ఫంక్షన్ కూడా సేమ్ అంటే ప్రైవేట్ క్లాస్ లో నుంచి
దాని యొక్క లిమిట్స్ దాటలేదు కాబట్టి పబ్లిక్ క్లాస్ పోయి దాంట్లో నుంచి యాక్సెస్ క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేసుకొని వచ్చేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాం ఫ్రమ్ అనదర్ క్లాస్. ఓకేనా, అనదర్ క్లాస్ అంటేనే పబ్లిక్ క్లాసే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రైవేట్ క్లాస్ అయితే మనం అనదర్ క్లాస్ పోదు కదా. ఇస్ ఇట్ క్లియర్ మా? whereas the what is the differences between public and private అంటే public class can access the class from outside of the class, okay, whereas the private class it cannot access the outside of the class. It's simple. ఇవి రెండు ఎందుకు దీన్ని ఫ్రెండ్ ఫంక్షన్ అంటామంటే అంటే ప్రైవేట్ వల్ల కాంది పబ్లిక్ క్లాస్ యాక్సెస్ చేస్తుంది. ఓకే, పబ్లిక్ క్లాస్ యాక్సెస్ చేసినప్పుడు యాక్సెస్ ఎందుకు చేస్తుందంటే దాని యొక్క నీడ్ ని పబ్లిక్ క్లాస్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి సి యువర్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, మీ యొక్క ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం ఆటోమేటిక్గా యువర్ ఫ్రెండ్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఎట్లాంటి లిమిట్స్ వరకు హెల్ప్ చేస్తున్నాడు అంటే సి మీ యొక్క సర్కిల్ మీరు ఆల్రెడీ యువర్ ఫేసింగ్ ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అంటే మీరు అక్కడి నుంచి రాలేకపోతున్నారు, అక్కడ మీ ఫ్రెండ్ వస్తే ఏదో కొద్దిగా హెల్ప్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం అన్నప్పుడు సేమ్ హియర్ దాన్ని బేస్ చేసుకునే మనము ఫ్రెండ్ ఫంక్షన్ అనేది ఎందుకు అంటున్నామంటే దే ఫ్రెండ్ ఫంక్షన్ ఆల్సో వర్క్ లైక్ దట్. వెరాజ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రైవేట్ క్లాస్ ఏమవుతుంది, ఇట్ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, వెరాజ్ ఇట్స్ అంటే ఆవిడ స్టిక్ అని ఉంటుంది. వెరాజ్ ద పబ్లిక్ క్లాస్ ఇట్ కెన్ యాక్సెస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అన్నప్పుడు ఈ క్లాస్ కాకుండా ప్రైవేట్ క్లాస్ లో ఉండే డేటాను ఎవరు యాక్సెస్ చేసి దాని యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేదాన్ని మనం పబ్లిక్ క్లాస్ అంటాము. ఇట్లా రెండు క్లాసులు వర్క్ అయ్యేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, a virtual function should be accessed using pointers to reference of the base class type or achieve runtime polymorphism. Why? Because it's access from the polymorphism అంటే base class derived class, whereas మనం కన్స్ట్రక్టర్ కావచ్చు, ఫ్రెండ్ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ ఓవర్లోడింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, we can access the class from base class and derived class. బేస్ క్లాస్ నుంచే derived class పుడుతుంది కాబట్టి దట్ ఈస్ నథింగ్ దట్ ఫ్యామిలీ ఫాదర్ సన్ ఇట్లా. ఓకేనా, అంటే దాన్ని ఫాదర్ అనేది బేస్ క్లాస్ అంటాం, దాంట్లో నుంచి వచ్చిందే derived class అంటాం. హియర్ వై యు ఆర్ యూజింగ్ ఎ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నారు బికాస్ see the polymorphism, whereas the polymorphism is the same object same function ఒకటే. see different scenarios అన్నా, of course మీ అంటే కొన్ని అనిమల్స్ కూడా డిఫరెంట్ గా దాని యొక్క బర్త్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ గా ఉంటాయి మా దాని యొక్క క్యారెక్టర్ కావచ్చు, ఇది కావచ్చు. అంటే సిచ్యువేషన్స్ ప్రీవియస్ జనరేషన్స్ లో చూసినారంటే మీ పేరెంట్స్ కూడా కొంతవరకు ఇట్లాంటి టెక్నాలజీ లేకుండా ఉన్నారన్న. బట్ నవేడేస్ వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ 99% ద పీపుల్స్ ఆర్ యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ. అంటే అప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్. అంటే ఈ రోజు ఉండే జనరేషన్స్ కావచ్చు, ఈ రోజు ఉండే మోడర్న్ టెక్నాలజీలు కావచ్చు, ఎక్కడన్నా కానీ యూటిలైజ్ చేస్తున్నామంటే సేవింగ్ ద టైమ్స్, లేకపోతే లర్నింగ్ ద రిసోర్సెస్ త్రూ ఆన్లైన్ ఆల్సో, ఇట్లా డిఫరెంట్ కాజెస్ ఉంటాయమ్మా. వెరాజ్ హియర్ పాలిమార్ఫిజం ఆల్సో, వెరాజ్ సేమ్ ఆబ్జెక్ట్ సేమ్ ఫంక్షన్, బట్ హియర్ డిఫరెంట్ scenarios difference with here runtime polymorphism, here a compile time polymorphism. Okay, see two different scenarios is available, itla different ga use chesadane manam polymorphism antamu. Whereas here the runtime polymorphism, we are using the runtime polymorphism, but I am using a same polymorphism nunchi runtime polymorphism em chestundi, that is a virtual function. Is it clear? ikkada see we are having two different scenarios. One is a runtime polymorphism, మనం ఏమంటాము virtual functions. Is it clear? See the runtime polymorphism, the prototype of a virtual function should be the same in the base as well as the derived class. The virtual functions should be same as well as the derived class. అంటే base class కి derived class కి ఒకటే ఎట్లా వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం బేస్ క్లాస్ లో నుంచి యాజ్ వెల్ as derived class. ఓకే, బట్ బోత్ ఆర్ సేమ్ క్లాస్ ని మనం కాల్ఫర్ చేసుకుంటాం. బట్ ఇక్కడ బేస్ క్లాస్ ని ఓవర్ రైడ్ చేసి derived class వర్క్ అవుతుంది కాబట్టి దాన్ని సేమ్ అంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే బేస్ క్లాస్ కి derived class రెండు క్లాస్ డిఫరెన్స్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాము ఓవర్ రైడ్ చేసేటప్పటికి ఏమవుతుంది derived class వర్క్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే వెరాస్ బోత్ క్లాసెస్ ఆర్ సేమ్. రెండు క్లాసులు సేమ్ అయితే మనం derived class కావచ్చు, బేస్ క్లాస్ కావచ్చు, రెండింటిని వర్క్ అవుతాం. వెరాస్ derived class డిఫరెంట్ అయితే కూడా మనం బేస్ క్లాస్ బేస్ చేసుకుని మనం వర్క్ కంపైల్ చేస్తున్నాం కాబట్టి రెండు సేమ్ గానే ఉంటుంది. నెక్స్ట్, there are always defined in the base class
and overridden in derived class. Is it clear? Ante see this program, whereas overridden function lo kuda manam em chestunnamo, based on the base class, here derived class. What is the class? This is the public, this is the public, both classes are same. ఎక్కడి నుంచి వస్తుందమ్మా, బేస్ క్లాస్ నుంచే ఇది కూడా పబ్లిక్ తీసుకుంటున్నా. ఓకే, both classes same, both classes are same, whereas both are public. I am not declaring here public, here private, whereas రెండు classes they can access outside of the class. Okay na, ఇక్కడ override, see here I am overriding the function. Overridden అన్నప్పుడు ఏమవుతుంది, బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫంక్షన్ లో, whereas derived క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన దానిపైన derived క్లాస్ మళ్ళీ ప్రింట్ చేస్తుంది కాబట్టి దాన్ని overridden అన్నాము. whereas the same క్లాస్ ఎందుకు అంటున్నాం అంటే, see బేస్ క్లాస్ పబ్లిక్, whereas derived క్లాస్ is also public. అప్పుడు ఏమవుతుంది, రెండు సేమ్ క్లాస్, హియర్ ఆల్సో పబ్లిక్ నథింగ్ బట్ బేస్ క్లాస్ అన్న. ఓకేనా, దానికే సేమ్ ఇన్ ద బేస్ యాజ్ వెల్ యాజ్ ద డిరైవ్డ్ క్లాస్. అంటే బేస్ క్లాస్ దీన్ని రెండింటిని సేమ్ క్లాస్ గా డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి బోత్ ఆర్ సేమ్ క్లాసెస్. వీఆర్ బేసింగ్ బేస్ క్లాస్ ని బేస్ చేస్తే డిరైవ్డ్ క్లాస్ ఫామ్ అవుతుందమ్మా. ఓకే, దేర్ ఆర్ ఆల్వేస్ డిఫైన్డ్ ఇన్ ద బేస్ క్లాస్ అండ్ ఓవర్ రిడన్ ఇన్ derived class. It is not mandatory for a derived class to override. Is it clear? Or redefine in a virtual functions. In that class, the base class versions of the function is used. How it is used means, see here I am compiling base class and derived class, but what is the override? ఎక్కడ override జరుగుతుందంటే బేస్ క్లాస్ పైన override అవుతుందమ్మా. Here I am calling the function that is nothing but a derived. derived ఫంక్షన్ ఏం వర్క్ అవుతుందంటే derived లో ఏం ప్రింట్ అయితే దాన్ని తీసుకొస్తుంది. ఇది ఎక్కడ ప్రింట్ అవుతుంది, whereas the base, see ఈ సెమికోలన్ యూజ్ చేస్తుంది ఏమంటే కాల్ ఫర్ ఫంక్షన్ ఓవర్ రిడన్ అయింది, దాన్ని చూసుకునే కోసం మనం సెమికోలన్ ఇస్తున్నాం. whereas the base క్లాస్ లో ఏం ప్రింట్ అవుతుంది, దిస్ ఇస్ బేస్ క్లాస్, దిస్ ఇస్ derived క్లాస్. అంటే బేస్ క్లాస్ లో ప్రింట్ అయ్యేది ఇక్కడ తీసుకొస్తుంది. అగైన్ ఐ ఆమ్ కాలింగ్ ద derived క్లాస్. ఓకే, derived క్లాస్ లో ఏం ఫంక్షన్ ప్రింట్ అవుతుందో దాన్ని తీసుకొచ్చే కోసం మనం ఏం చేస్తున్నాము, బేస్డ్ ఆన్ బేస్ క్లాస్ ని బేస్ చేసే derived క్లాస్ వర్క్ అవుతుంది. derived క్లాస్ లో ఇక్కడ ఓవర్ రిడన్ ఎక్కడ అవుతుందంటే బేస్ క్లాస్ పైన derived class overridden అవుతుంది. Is it clear? This is a redefined in a virtual function. In that case, the base class versions of the function is used. Here I am using same base class. Okay na, ఇక్కడ derived class print అయ్యేదాని కారణం కూడా ఎక్కడి నుంచి వస్తుంది, whereas I am using base class. See class derived అన్న, where it is from, that is public base. అంటే బేస్ క్లాస్ నుంచే ఈ derived class కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా, దాన్నే బేస్డ్ ఆన్ ద బేస్ క్లాస్ అంటున్నాము. సమ్ బేస్ క్లాస్ వర్షన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇస్ యూజ్డ్. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ బేస్ క్లాస్ నుంచే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ క్లాస్ మే బి వర్చువల్ డిస్ట్రక్చర్. వాట్ ఈస్ meant by structure and destructure? We'll discuss this later, but it cannot have a virtual constructor, whereas the virtual destructure and structure. What is meant by structure and destructure? Nothing but see structured database అంటున్నాము. What is meant by structured database? అంటే స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్. డీస్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ లేకుండా ఉండేదాన్ని డీస్ట్రక్చర్, నథింగ్ బట్ అనాటమీ అంటాం. లేకపోతే మీ యొక్క మీ యొక్క సర్నేమ్, నేమ్, నెక్స్ట్ మీ యొక్క ఏజ్, జెండర్, అడ్రస్, టెలిఫోన్ నంబర్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారంటే వి హ్యావింగ్ ఏ స్ట్రక్చర్ డేటాబేస్ అంటాం. అంటే స్ట్రక్చర్ అంటే ఏమి, అంటే సీక్వెన్స్ గా ఉండేదని మనం స్ట్రక్చర్ అంటాం. whereas a class may have virtual destructure అన్నాం. destructure nothing but మీ యొక్క క్లాసెస్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఐ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద క్లాస్ వేర్ ఎవర్ ఇట్ మే బి, దాన్నే డీస్ట్రక్చర్ డేటాబేస్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No sir. ఓకే, దిస్ ఈస్ ద డీస్ట్రక్చర్. డీస్ట్రక్చర్ డేటాబేస్ అంటే డేటాబేస్ నథింగ్ బట్ అంటే సీక్వెన్స్ గా ఉండేదని మనం స్ట్రక్చర్ అంటాం. whereas first name, father's name, age, gender, this is the sequence. Sequence and structure our rules follow అవుతాం. whereas that destructure అన్న, destructure nothing but అంటే random ఎక్కడన్నా ఒక చోట్ల ఉంటుంది, నేమ్ ఒక చోట్ల ఉంటుంది, ఫాదర్స్ నేమ్ ఒక చోట్ల, ఏజ్ ఒక చోట్ల, జెండర్ ఒక చోట్ల ఉంటుంది. దట్ ఈస్ ద డీస్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ అంటే ఒక సీక్వెన్స్ లేకుండా ఉండేదాన్ని మనం ఏం చేస్తాం, వీ కెన్ యాక్సెస్ ద క్లాసెస్ ఫ్రమ్ డీస్ట్రక్చర్ క్లాసెస్ అనొచ్చు. అంటే ఏదన్నా కానీ క్లాస్, బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్, పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్ అనేసి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఐ నీడ్ పబ్లిక్ క్లాస్ అంటే పబ్లిక్ క్లాస్ అంటే బేస్ క్లాస్ తో ఇంటరాక్ట్ అవ్వాలన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట్ల ఐఎమ్ కాలింగ్ ద
పబ్లిక్ క్లాస్. దానికి ఒక సీక్వెన్స్ అనేది లేదు, ఇట్ ఇస్ నాట్ ఎ స్ట్రక్చర్. ఎక్కడన్నా పిలిచి ఇచ్చేసేదాన్ని మనము ట్రీ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఓకేనమ్మా. See, having any doubts on this one? No, sir. Okay. No, sir. Okay. Just an example I will display. I will show an example. See, this is the virtual function. How it works? See, I am creating the class. This is a base class. Okay na? Whatever మీ నేమ్ అసైన్ చేసినప్పుడు ఏదైనా అసైన్ చేసుకోవచ్చు, మా క్లాస్ ఏ, క్లాస్ బి, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇక్కడ ప్రైవేట్, పబ్లిక్, బేస్, డిరైవ్డ్ అనేది అర్థమవుతుంది కాబట్టి నేను బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ అంటున్నాను. హియర్ బేస్ క్లాస్ ఇస్ పబ్లిక్, వెరాస్ డిరైవ్డ్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? బేస్డ్ ఆన్ ద బేస్ క్లాస్. ఓకే, బేస్డ్ ఆన్ ద బేస్ క్లాస్. హౌ ఇట్ ఈస్ బేసింగ్ మీన్స్ నథింగ్ బట్ సి పబ్లిక్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తుంది అంటే బేస్. బేస్ అనేది ఎక్కడ ఉంది? బేస్ క్లాస్ లో ఉంది కాబట్టి దాన్ని యాక్సెస్ చేస్తుంది. వెరాస్ బేస్ క్లాస్ లో ప్రింట్ బేస్ క్లాస్ అన్నాను అండ్ షో బేస్ క్లాస్ అన్నాను. నెక్స్ట్ again I am declaring the function, that is I am creating the function, that is the derived class based on the base class. Derived class ఎక్కడి నుంచి క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అంటే బేస్డ్ ఆన్ ద బేస్ క్లాస్ నే బేస్ చేస్తున్నా. వెరాస్ హియర్ ది ఫంక్షన్ ఇస్ బేస్ ఇంటూ pptr అన్న. నథింగ్ బట్ ఈ బేస్ క్లాస్ అండ్ బేస్ క్లాస్ యొక్క షో రెండింటినే ఇంటూ చేస్తున్నా. డిరైవ్డ్ డి, pptr is the d, whereas ఇక్కడ printf అంటే వర్చువల్ ఫంక్షన్ బైండెడ్ అట్ రన్ టైమ్. అంటే pptr మైనస్ గ్రేటర్ దాన్ సింబల్ ఈక్వల్స్ టు ప్రింట్ అనేది ఫంక్షన్. దిస్ ఇస్ ద ఫంక్షన్. హియర్ దిస్ ఇస్ ద వర్చువల్ ఫంక్షన్, దిస్ ఇస్ ద నాన్ వర్చువల్ ఫంక్షన్. నాన్ వర్చువల్ ఫంక్షన్ can show what is the derived class, what is the base class. Here virtual functions can bind up what is the function working. It is a derived class function or base class function. Okay na? మనము దానికి దిస్ ఇస్ ద ఫంక్షన్స్. ఇవి రెండింటినే ఫంక్షన్ అంటాము. దిస్ ఇస్ ద ఆపరేటర్స్. ఇంటూ అనేది ఆపరేటర్. జస్ట్ ఐ విల్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్, సీ ద అవుట్పుట్. సి ప్రింట్ derived class and show base class. Where it is based means, see print derived class print చేసిన and show the base class. See ఇక్కడ రెండింటికి రెండు ఇచ్చినామా. సీ ద అవుట్పుట్. ఇక్కడ ప్రింట్ derived class, షో బేస్ క్లాస్ అన్న. బట్ హియర్ హ్యావింగ్ ఎ డిఫరెన్స్. సీ ద డిఫరెన్స్ యాజ్ బేస్ bptr అన్న. వెరాస్ ద బేస్ క్లాస్ ఏమవుతుంది? బేస్ క్లాస్ ప్రింట్ అయ్యేటప్పటికి bptr అంటున్నా. అంటే బేస్ క్లాస్ ఇచ్చినప్పుడు షో ద బేస్ క్లాస్ అనేది ప్రింట్ కావాలి. ఓకేనా? వెరాస్ డిరైవ్డ్ వచ్చినప్పుడు ఆన్ ద డి అన్న. డిరైవ్డ్ క్లాస్ ఏమి? ప్రింట్ ద డిరైవ్డ్ క్లాస్. ఇవి రెండు డిక్లరేషన్ చేస్తున్నా. వెరాస్ ద ఫంక్షన్, సి ఫంక్షన్ ఏమి యాక్చువల్ గా bptr మైనస్ గ్రేటర్ దాన్ ప్రింట్. అంటే దీనికన్నా, అంటే డిరైవ్డ్ క్లాస్ కన్నా గ్రేటర్ దాన్ అయితే నాకు డిరైవ్డ్ క్లాస్ ప్రింట్ కావాలన్నమాట. వెరాస్ డిరైవ్డ్ క్లాస్ బేస్ క్లాస్ కన్నా డిరైవ్డ్ క్లాస్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి పెద్దదే అవుతుంది కాబట్టి డిరైవ్డ్ క్లాస్ ప్రింట్ అవుతుంది. వెరాస్ bptr షో అంటే దానికన్నా లెస్ దాన్ ఉంటుంది కాబట్టి దీన్నే షో చేస్తుంది అనమాట. సీ ద అవుట్పుట్. ఓకే, ప్రింట్ డిరైవ్డ్ క్లాస్ అండ్ షో బేస్ క్లాస్. అంటే నాకు 4 ప్రింట్ కాల. వెరాస్ రెండింటికి ఇచ్చిన ప్రింట్ బేస్ క్లాస్, షో బేస్ క్లాస్. హియర్ ఆల్సో ప్రింట్ derived class, షో బేస్ క్లాస్. బట్ ఓన్లీ ద అవుట్పుట్ ఈస్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అన్నప్పుడు మనకేమవుతుంది? ప్రింట్ derived class, షో బేస్ క్లాస్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No, sir.